అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత 6 నెలలుగా వార్తల్లోకి ఎక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో నిలబడుతున్నానని, నేనే గెలుస్తానని, రామస్వామి నాకు పోటీదారుడు కాదని సంచలన వ్యాఖ్యలతో ఎన్నికల్లో స్టార్ డోమ్గా ప్రచారంలో దూకిన డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్లోకి ప్రచారం చేసుకుంటున్న తరుణంలో ట్రంప్పై హత్యాయత్నం జరిగింది. గుర్తు తెలియని దుండగుడు షార్ప్ షూటింగ్ చేయగా ట్రంప్ కుడి చెవిని చీలుస్తూ బుల్లెట్ దూసుకెళ్లడంతో తీవ్ర రక్తస్రావం జరగడం, వెంటనే రియాక్షన్ ఇచ్చిన భద్రతా సిబ్బంది, దుండగుడిని గుర్తించి కాల్చేసిన సిబ్బంది. దుండగుడు స్థానిక బెథెల్ పార్కుకు చెందిన థామస్ క్రూక్స్గా గుర్తింపు. ప్రచార వేదికకు 150 మీటర్ల దూరం నుండి ఓ బిల్డింగ్ రూఫ్ పై నుంచి షూట్ చేసినట్లుగా గుర్తించిన భద్రతా సిబ్బంది. ట్రంప్పై కాల్పుల ఘటనతో అమెరికాలోని రాజకీయాలు ఒకేసారి హీటెక్కాయని తెలుస్తుంది. హత్యాయత్నం అంశం ఎన్నికల ప్రచారంలో వైరల్గా మారిపోయి గెలుపు అవకాశాలు ఒక్కసారి ట్రంప్కు అనుకూలంగా మారిపోయినట్లు అమెరికన్ మీడియా వీక్షకుల అభిప్రాయాన్ని సేకరించిన విషయంతో తెలుస్తుంది. అదేవిధంగా రిపబ్లికన్ పార్టీకి సానుభూతి పరులు పెరిగారని, విరాళాలు కూడా పెరిగినట్లు తెలుస్తుంది. అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్లోని బట్లర్ టౌన్లో శనివారం జరిగిన పార్కులో ఈ హత్యాయత్నం సంఘటన గురించి ఒక్కసారి సంచలన వార్తగా తుఫాన్లా మారి అమెరికన్ ఎన్నికల్లో ఉన్న నాయకుల వేవ్ మార్చేసిందంటున్న రిపబ్లికన్ పార్టీ నాయకులు. ట్రంప్ కుడి చెవిని చీల్చుకుంటూ పోయిన బుల్లెట్ ట్రంప్ వెనకాల ఎన్నికల్లో ప్రచారంలో వినడానికి వచ్చిన అమెరికన్ పౌరులకు తగి చనిపోయిన విషయం విషాదాంతకరంగా మారింది. ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు పత్రికా కథనాల ద్వారా తెలుస్తుంది. బుల్లెట్ శబ్దం ట్రంప్ చెవి నుంచి పోగానే ఏదో పోయింది అనే అనుమానం వ్యక్తం చేస్తూ చెవును చూసుకునేసరికి రక్తం కారగా నాకే తలిగిందా, నన్నే హత్యాయత్నం చేస్తున్నారా అనే భావనతోని వెంటనే అనుకునే లోపల భద్రతా సిబ్బంది గెట్ డౌన్ అంటూ హెచ్చరించిన సందర్భం అక్కడ గుమిగూడ జనాల్లో చెల్లా చెదరైపోయినట్టుగా తెలుస్తుంది. వెంటనే ప్రథమ చికిత్స గురించి ట్రంప్ను భద్రతా సిబ్బంది దగ్గరలో ఉన్న పిట్స్బర్గ్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందించినట్లు అధికారులు ప్రకటించారు. చైనాలోని ట్రంప్ మీద జరిగిన హత్యాయత్నం ఫోటోలను టీషర్టులపై ముద్రించి మార్కెట్లో గంటల వ్యవధిలో లక్షల్లో అమ్మేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ట్రంప్పై జరిగిన సంఘటనను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. అమెరికా లాంటి అగ్రదేశాలలో రాజకీయాలలో ఇలాంటి జరగడం ఆశ్చర్యకరంగా ఉందంటున్న పలువురు రాజకీయ నాయకులు. అమెరికాలో ఇంతకుముందు సంవత్సరాల్లో కాల్పుల ఘటనలో వరుసగా 1865 సంవత్సరంలో అబ్రహం లింకన్ను, జేమ్స్ రార్ఫీల్డ్ 1881 సంవత్సరంలోను, విలియం మెక్ కీన్లే 1901 సంవత్సరంలో, జాన్ ఎఫ్ కెనడీ 1963లో కాల్పుల ఘటనలో కొన్ని రోజులు చికిత్స తీసుకున్న అనంతరం చనిపోయిన విషయం తెలుస్తుంది.